హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజైతే ఈ వీడియోలో మాత్రం మా పిల్లలతో నా మార్నింగ్ రొటీన్ అయితే చూసేయండి. సో నేనైతే త్వరగా లేచి బయట అయితే అంత క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. సో క్లీనింగ్ చేసేసుకున్న తర్వాత పిల్లలకి వాళ్ళ మమ్మీ వాళ్ళ హాఫ్ డే అని అయితే చెప్పారనమాట. సో పిల్లలకి మామూలుగా ఫ్రూట్స్ అవి ఇవి కాకుండా హాఫ్ డే వరకు ఉండాలి కాబట్టి కొంచెం హెవీగానే పెడదామని చెప్పేసి రైస్ అయితే తినరు. సో అందుకే చపాతీ చేయాలని డిసైడ్ అయిపోయా. దానిలో కాంబినేషన్కి అయితే ఆలూ ఫ్రై అయితే చేద్దామని అనుకున్నాను. సో మా పిల్లలు అయితే ఎక్కువ చపాతీలోకి ఆలూ ఫ్రై ఎక్కువ ఇష్టపడతారు. సో ఆలూ ఫ్రై కూడా చేసేస్తున్నాను అనమాట. సో ఆలూ ఫ్రై కూడా అవుతుంది, ఇంకో సైడ్ చపాతీ కూడా అవుతుందన్నమాట. సో అలాగే మా పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారు. ఒక్కోసారి టైం అనేది అస్సలు కుదరదు. సో ఎంత వీలైతే తొందరగా అంత మేనేజ్ చేయడానికే ట్రై చేస్తుంటాను అనమాట. సో ఒక పక్క అయితే ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. సో మా పిల్లలకైతే బాక్సులు అయితే సర్దేస్తున్నాను అనమాట. సో ముగ్గురికి బాక్సులు అయితే సర్దేశాను. సర్దిన తర్వాత ఎందుకంటే ఒకటి మర్చిపోయినా మళ్ళీ పిల్లలకి ఇబ్బంది, స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది ఉండొద్దని. సో చపాతీలు అలాగే కర్రీ కూడా కట్టేశాను అనమాట. సో కట్టిన తర్వాత మా మిక్కీ చూసారు కదా, ఆడుతుండే అలా జస్ట్ టైంపాస్కి. సో మా అమ్మలు అయితే అలా కూర్చుంది అంతే. సో నేనైతే కొంచెం ముగ్గేయడం ఇవాళ లేట్ అయిపోయిందన్నమాట. ఎందుకంటే మళ్ళీ ఆటో వచ్చేస్తుంది పిల్లల్ది కాబట్టి ఏదో నాకు తోచింది తొందరగా అయితే వేసేసాను అనమాట. ముగ్గులు వచ్చు, రావని కాదు కానీ ఏదో చిన్నగా వేసేసాను. సో మా మిక్కీని కొంచెం ఒక వీడియో తీరా అంటే మొత్తం ముగ్గు అయిపోయే వరకు వీడియో తీస్తుంది. సో ఎండలు అయితే ఇప్పుడే స్టార్ట్ అయిపోయాయండి. మీరేమంటారో చెప్పండి. సో ఇప్పుడే ఎండాకాలంలాగా ఎండలు అయితే వచ్చేస్తున్నాయి. ఏటు కూడా అవ్వలేదు. ఎండ చూసారు కదా ఎలా వస్తుందో. సో మొహం మీదకే కొడుతుంది. సో అందుకే వీడియో ఎక్కువ తీయలేకపోయాము. సో మా లక్కీ అయితే బయట అలా అయితే కూర్చుంది ఆటో కోసం వెయిటింగ్లోనైతే తీరా ఆటో అయితే వచ్చేసింది అనమాట. సో పిల్లలు వెళ్ళిపోగానే నేను నా వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకున్నాను అనమాట. సో నా వర్క్స్ అన్నీ కంప్లీట్ అయినాక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి. బాయ్ ఫ్రెండ్స్.